జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న సాయంత్రం ఇన్ఛార్జి కలెక్టర్ జేసీ వై మేఘస్వరూప్ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు, పాస్టర్లు జిల్లా ప్రజల శాంతి, సమైక్యత, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలు, వర్గాలకు సమాన గౌరవంతో పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, క్రీస్తు మార్గం అనుసరణీయమని, ఆయన బోధనలు భారతీయుల హృదయాలను ఆకట్టుకున్నాయని తెలిపారు. క్రైస్తవ మతంలోని ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, క్రీస్తు బోధనల ద్వారా కరుణ, దాతృత్వం, ఇతరుల పట్ల ప్రేమ భావం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ కె ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ, దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపి మానవాళికి ప్రేమ, శాంతి మార్గం చూపారని పేర్కొన్నారు. క్రైస్తవులకు, సంస్థలకు ప్రభుత్వ సహకారం కొనసాగాలని కోరారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, క్షమ, త్యాగం వంటి మానవీయ విలువలను గుర్తు చేస్తుందని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సామాజిక సమైక్యతకు, నైతిక విలువలకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విభిన్న మతాలు, సంస్కృతులు కలిసి వికసిస్తున్న మన దేశంలో ఇటువంటి పండుగలు సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మెల్లిమి సునీల్ కుమార్, డాక్టర్ కె సుధీర్ కుమార్, జుహానీ హోలోనెస్, రాజమండ్రి ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ పాటి విక్టర్, డాక్టర్ కె మోజెస్ బాబు, రెవరెండ్ టి కుమార్, బిషప్ బత్తిన రాజు, కాశీ నవీన్ కుమార్, ఉప్పులూరి జానకిరామయ్య, గాలి సుబ్బరాజు, కె మోజెస్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగేలా సృజనాత్మకతను ప్రోత్సహించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులంలో నిన్న సాయంత్రం ఘనంగా సైన్స్ ఫేర్ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేఘస్వరూప్ మాట్లాడుతూ, తాను ఇక్కడ ఈ స్థితిలో ఉండడానికి కారణం నా జీవితంలో నాకు చదువు చెప్పిన గురువులే అన్నారు. వారి కృషి వల్లనే జ్ఞాన స్వరూపులుగా, సామాజికంగా బాధ్యత గల వ్యక్తులుగా ఎదగగలమన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఎవరూ పరిపూర్ణ విజ్ఞానవంతులు కాదని, అందుకే ప్రతి విద్యార్థి నిత్య విద్యార్థిగా ఉండి కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు పరిశీలించి సూచనలు చేశారు. గోకవరం మండలం రంప ఎర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు తూర్పుగోదావరి జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. త్రవ్వకాల్లో వినియోగిస్తున్న 2 ప్రొక్లైన్లను సీజ్ చేసి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించగా, అక్రమ రవాణాలో పాల్గొన్న ఒక లారీని గోకవరం పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ తనిఖీల్లో గనుల శాఖ సర్వేయర్ పి శ్రీనివాస్తో పాటు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్ట ప్రకారం డిసెంబర్ 25న వ్యాపార సంస్థలకు సెలవు దినమని ఛాంబర్ ప్రకటించింది. ఈ విషయాన్ని గుర్తించి 25వ తేదీ గురువారం వర్తకులు తమ షాపులు మూసివేయాలని ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ సూచించారు. రైళ్లు, తద్వారా ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్లోని రైలు నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, ఈ శీతాకాలంలో పొగమంచు వంటి పరిస్థితులు ఏర్పడుతున్న దృష్ట్యా పట్టాల వెంట ఉన్న చెట్ల పొదలను తొలగించడం ద్వారా స్పష్టమైన సిగ్నళ్లు కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ముఖ్యమైన క్రాసింగ్లు, పాయింట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోచ్లు, వ్యాగన్లు మొదలైన రోలింగ్ స్టాక్ సకాలంలో ఓవర్ హోలింగ్ చేయించాలన్నారు. రైళ్లలో కీమ్యాన్, పెట్రోలింగ్ సిబ్బంది కోసం జీపీఎస్ ట్రాకర్లు, వాకీటాకీలు, ఫాగ్ పరికరాలు తదితర భద్రతా పరికరాల లభ్యతను సమీక్షించారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి నేడు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్టుకి 28 బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబు బెదిరింపు ఉత్తుదిగా నిర్ధారించారు. ఆగంతకులు డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. తరచూ బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కేసులను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. డార్క్ వెబ్ ఉపయోగించి ఫేక్ మెయిల్స్ చేస్తున్నట్లు గుర్తించారు.